ఒకటే ఫోటోతోటి ఒక మంచి వీడియో చేసుకుందామని అనుకుంటే ఈ వీడియో చేయండి. స్పెషల్‌గా బాయ్స్‌కి అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది ఈ వీడియో అనేది. నాకు స్పెషల్‌గా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయడం, ఒక కామెంట్ అయితే చేయండి ఏదైనా. ఓకే. ఇప్పుడైతే డెమో చూద్దాం ఫస్ట్. చూశారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేద్దాం. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నిన్న నైట్కి. చాలామంది అడిగారు దీన్ని. కామెంట్ సెక్షన్లో కూడా మెయిన్ డిఎంలో అయితే చాలామంది మీరు ఈజీగా చేసుకుంటారు, నో డౌట్. ఇందులో బోనస్గా నేనైతే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇందులో కొన్ని ఫొటోస్ సెండ్ చేసుకోవడమే ఉంటుంది. కానీ ఫొటోస్ సెండ్ చేసుకోవడంలో కూడా చాలా ప్రాబ్లం కూడా ఉండొచ్చు. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు కొంచెం చూడండి. ఓకేనా. ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ది ఒకటి ఉంటుంది, మహేష్ బాబు సార్ది ఉంటుంది. ఏది ఇంపోర్ట్ చేసినా నో ప్రాబ్లం. దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఎగ్జాంపుల్గా మహేష్ బాబు సార్ది ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మహేష్ బాబు సార్ ఫోటో అయితే ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మీరు బజార్ యాప్లో లేకపోతే అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ అయితే ఉంది, అందరి నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ నేను చూపిస్తాను. అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేసి ఈ సైడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఒకవేళ మీరు ఫోటోని రీప్లేస్ పెడదామని అనుకుంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లం కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ని రిమూవ్ చేసి వైట్ కలర్ పెట్టుకోండి. తర్వాత మనం చేంజ్ చేసేద్దాం. కానీ ప్రస్తుతానికి మనం బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్, ఎందుకంటే కనిపించడానికి ఇక్కడ మీకు రీప్లేస్ పెట్టినా కూడా పర్ఫెక్ట్గా రావాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఫోటో చేంజ్ చేసినా నో ప్రాబ్లం. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మాత్రమే చేంజ్ చేయండి, ఎందుకంటే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. నేను వేరే ఫోటో పెడతాను ఏదైనా. ఒక నిమిషం చూస్తున్నా. ఏదైనా అంటే ఒక్క నిమిషం, ఒకటి చూద్దాంలే. మహేష్ బాబు సార్ది ఒక ఫోటో ఉంది, ఇది వద్దులే కానీ వేరేది. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మనకు యాటిట్యూడ్ మ్యాక్స్ ఫోటో అయితే ఒకటి తీసుకున్నాను. దీని అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తలేదు, నో ప్రాబ్లం. ఓకే, ఈ ఫోటో అయితే కనిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు మనమైతే పైన మనకైతే ఒక ఇమేజ్ ఉంది, దాన్ని హైడ్ చేస్తే ఈ ఫోటో కనిపిస్తుంది మీకు. ఓకే, అంటే తర్వాత మీకు షాడో యాడ్ చేసేటప్పుడు కనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఈ ఫోటోను కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ యాటిట్యూడ్ మ్యాక్స్ ఫోటో ఇక్కడ అయింది, ఒక నిమిషం. ఓకే, చేంజ్ చేసిన సేమ్ ఫోటో చేంజ్ అయితే అయిపోయింది. దీన్నే కాపీ చేద్దాం ఈ ఫోటోని. మళ్ళీ ఇక్కడ ఇంకా 2 ఫొటోస్ ఉంటుంది. ఆ ఫోటోని కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ పేస్ట్ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఎండింగ్లో ఇంకో ఫోటో ఉంటుంది, సేమ్ ఫోటో పేస్ట్ చేయండి. ఇక్కడ మనమైతే ఫోటో చేంజ్ చేసుకున్నాం, కానీ ఫోటో అయితే చాలా చిన్నగా అయిపోయింది. అప్పుడు మనం ఒక ప్రాసెస్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ పెట్టుకోండి, సేమ్ కలర్. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా పైనది టాప్లో, ఆ ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంటుంది, జూమ్ చేసుకోండి. ఇలా మీకు ఎలా అయితే కావాలో అంత అయితే జూమ్ చేసుకోండి. ఇంత కావాలి నాకు, ఇంత జూమ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫోటోని పైన ప్లస్ కానీ కాపీ లేట్ చేసుకోండి ఫోటోని. ఇప్పుడు మిగతా ఫొటోస్ ఉన్నాయి కదా, మిగతా 3 ఫొటోస్ ఉన్నాయి సేమ్ ఫొటోస్. ఆ ఫోటోని ఇలాగైతే సెలెక్ట్ చేసి ఈ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ స్టైల్ పక్కన ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇవన్నీ హైడ్ చేసేయండి. అంటే ఓన్లీ ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మాత్రమే గ్రీన్ కలర్లో ఉంచి పేస్ట్ చేయండి. అందరికీ పర్ఫెక్ట్గా ఆ పొజిషన్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా యానిమేషన్ అయితే అవుతుంది, చూశారు కదా. మధ్యలో బర్త్డే కూడా బాగా కనిపిస్తుంది, బాగా మ్యాచింగ్ అయింది ఇలా. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఒక ఫోటో అయితే కింద మనకు ఇది కనిపిస్తుంది. ఈ షేప్ని కొంచెం కిందికి తీసుకోండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫైర్ కూడా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్లో మీరు ఏదైనా చేంజ్ చేద్దామంటే, అంటే బర్త్డేకి యూజ్ చేసి ఉంటే చేంజ్ చేసుకోవచ్చు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. దాంతోపాటు ఎండింగ్లో హ్యాపీ బర్త్డే ఉంటుంది, ఇది షార్ట్గా ఉంటుంది, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను యాటిట్యూడ్ ఏఎం అని పెడుతున్నాను, యాటిట్యూడ్ మ్యాక్స్. ఓకే, షార్ట్గా పెడుతున్నాను అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. 2 ప్రాజెక్ట్ ఇచ్చాను, యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.